హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు శ్రీకాకుళం నుంచి దివ్య గారు రాశారు. ఓకే. జీడిపప్పు వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. మనం ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు జీడిపప్పు వంకాయ. సో ఎలా చూపిస్తారు రాజు గారు ఈ రోజు? సో కొంచెం డిఫరెంట్గా నేను చేసి చూపిస్తాను, ఇంకొంచెం టేస్టీగా వచ్చేట్టుగా ఈరోజు చేద్దామండి. సో రెగ్యులర్గా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా చూపిస్తారు. ఎస్ అండి. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. జీడిపప్పు వంకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జీడిపప్పు వంకాయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, నానబెట్టిన జీడిపప్పు పావు కప్పు, జీడిపప్పు పేస్ట్ పావు కప్పు, టొమాటో పేస్ట్ పావు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా నూనె వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో దీనికి ఇంకా ప్రత్యేకంగా పోపు ఏం అవసరం లేదా? అక్కర్లేదండి. సో ఇక్కడ అంటే కొంచెం జీడిపప్పు కాంబినేషన్లో తీసుకుంటున్నాం కదా, సో ఇది సరిపోతుంది, ఉల్లిపాయలు ఇవి సరిపోతాయి. ఓకే. కానీ ఇలాంటి వాటికి మనం కొంచెం నల్ల వంకాయలు ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా. చేస్తాం, బట్ కొద్దిమందికి ఏంటంటే కొన్ని రకాలు, కొద్దిమందికి తెల్ల వంకాయలు తీసుకుంటారు, కొద్దిమందికి కొంచెం పొడవాటి బార్గా ఉండేవి తీసుకుంటారు. అది వాళ్ళ చాయిస్. ఓకే. ఓకే. సో ఇది కొద్దిగా వేగిన తర్వాత వంకాయలు వేసేసుకోవాలా? వంకాయ ముక్కలు. సో మూత పెట్టేసి మనకు ముక్కలు మగ్గితే మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చండి. ఓకే. సో ఇక్కడ మీరు జీడిపప్పు ఏ రకంగా తీసుకుంటున్నారు రాజు గారు? ఒకటి పేస్ట్లా వాడుతున్నాను. ఓకే. సో ఇంకొకటేమో మనకు కొంచెం నానబెట్టి వేస్తున్నాను. ఓకే. నానబెట్టి యూజ్ చేసుకుంటే మనకు కొంచెం ఆ పలుకులుగా అక్కడ వంకాయ ముక్కలతో పాటు ఆ జీడిపప్పు కూడా తగులుతూ ఉంటుంది. సో మనకు వంకాయ జీడిపప్పు అనుకున్నాం కాబట్టి అది తెలుస్తూ ఉంటుంది. ఎస్, గ్రేవీలో కూడా మనకు ఆ జీడిపప్పు పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా మంచిగా ఆ టేస్ట్ అనేది కూడా ఇస్తూ ఉంటుంది. ఓకే. సో ఇది కొంచెం వంకాయలు బాగా మగ్గాలి కదా రాజు గారు? అవునండి. ఓకే. అలోపో చిట్కా చూద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా: చర్మం పైన ఏమైనా గాయాలైనప్పుడు తమలపాకు రసాన్ని ఆ గాయం పైన రాస్తే గాయం త్వరగా తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? చూద్దామా? ఓకేనండి. ఓకే. సో ముక్క మగ్గిపోయింది. ముక్క మగ్గింది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో టొమాటో పేస్ట్, అలాగే జీడిపప్పు పేస్ట్ అండి. ఓకే. సో ఇంకా రోటీ చపాతీస్కి ఇది ఇంకా సూపర్ కాంబినేషన్, చాలా మంచి కాంబినేషన్ కదా. సో మెయిన్గా మనకి వంకాయ, సో అది దేంట్లోకైనా చాలా బాగుంటుంది. సో దాంతోపాటు ఇక్కడ జీడిపప్పు తీసుకున్నాం, అది కూడా 2 రకాలుగా వాడుతున్నాం. పప్పు వేస్తున్నాం, తర్వాత ఇలా పేస్ట్ కూడా వేసాం కదా, చాలా బాగుంటుంది. కొంచెమే తీసుకున్నారు టొమాటో పేస్ట్, మరి ఎక్కువైనా కూడా ఆ పులుపు అనేది బాగా డామినేట్ అయిపోతుంది కదా. ఎస్ అండి. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం, కొద్దిగా పసుపు, ఓకే, అలాగే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు.
సో మంచి రిచ్ కూర కదా. ఎస్, మనకి జీడిపప్పులు పేస్ట్గా పలుకులుగా ఇలా ఉంటే మనం దాన్ని రాయల్ డిష్ కింద చూస్తాం కదా. దాంట్లోకి కూరగాయల్లో కింగ్ వంకాయ. యా, వాటర్ వేద్దాం రాజు గారు కొంచెం. కొంచెం ఇది మగ్గిన తర్వాత వేద్దాం. ఓకే, సో చివరిగా సో ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, సెప్ట్ కొద్దిగా వాటర్ యాడ్. సో ఇక్కడ మనకు మసాలాలో ఆయిల్ కూడా రిలీజ్ చేస్తుంది కదా. సో రెడీ అయిపోయింది. వావ్. సో కొంచెం డ్రైగా కావాలంటే మనకి ఇందాక వాటర్ యాడ్ చేయకముందు ఎలా ఉందో అలా సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఈ టెక్స్చర్లో మనం తీసుకోవచ్చు. ఓకే, సర్వ్ చేసేసుకుందామా రాజు గారు? ఓకే అండి. ఇంక ఇందులో వేరే వెజిటబుల్స్ ఏవి వేసుకోవాల్సిన అవసరం లేదు కదా? ఇంకేం అక్కర్లేదండి. జీడిపప్పు వచ్చేసింది, వంకాయ ఉంది కదా, కొద్దిగా కొత్తిమీర. సో స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుందాం. కావాలి అనుకుంటే ఈ జీడిపప్పు పేస్ట్ని అవాయిడ్ చేసుకుని పలుకుల్లా వేసుకుని టొమాటో పేస్ట్ వేసుకోవచ్చు కదా రాజు? అలా కూడా చేసుకోవచ్చు. అది అంత జీడిపప్పు ఒకవేళ వద్దు అనుకుంటే అలా జీడిపప్పుతో పాటే చేసుకోవచ్చు. అంటే మామూలుగా మనం మునక్కాడతో అలాగే చేసుకుంటాం కదా, సో అలా చేసేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, జీడిపప్పు వంకాయ కూర రెడీ అండి. వేడివేడిగా జీడిపప్పు వంకాయ కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. జీడిపప్పు వంకాయ కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగాక టొమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, నానబెట్టిన జీడిపప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జీడిపప్పు వంకాయ కూర రెడీ.